నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇది దెందులూరు మండలం పోతుటూరు అండి. మరి వీళ్ళ పెళ్ళయి 25 సంవత్సరాలు జరుగుతున్నాయండి. 25 సంవత్సరాలు జరిగినా గర్భఫలం లేదండి. ఓ సహోదరి చెప్పింది, ఇక్కడ ఎసహాయ గారి ప్రార్థన జరుగుతుంది, మరి అక్కడికి వస్తే మరి నీకు గర్భఫలం వస్తుంది రామన్నప్పుడు రాలేదు, నిర్లక్ష్యం చేసిందండి. అయినప్పటికీ మరి గర్భంలో తేడా చేసి గర్భసంచి తీసేయాలని చెప్పేసి బ్లీడింగ్ బాగా అయిపోతుందండి. అయిపోయినప్పుడు ఏలూరు హాస్పిటల్కి వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు మరి మేడం గారు చెప్పారు, గర్భసంచి తీసేయాలి, తీసేయకపోతే ప్రమాదం, బ్లీడింగ్ ఆగదని చెప్పేసి అని అన్నారండి. శాంతం పాడైపోయిందని అన్నారు. అన్నప్పుడు అప్పుడు విని ఆ సహోదరి మాట ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు వచ్చి ఒకటే ప్రార్థన చేసుకుందండి. ఏమని, నీ చిత్తమైతే బాబు ఈ బ్లీడింగ్ నుంచి నన్ను విడుదల దయచేయి, నన్ను బిడ్డలు లేని దాన్ని, నీ చిత్తమైతే నాకు ఒక కుమారుడిని అని ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకుందండి. తప్పక మరి ఆమె ప్రార్థనని ఇదిగో ఈ కుమారుడిని దేవుడు ఆమెకి ఇచ్చారండి. ఈ చక్కటి కుమారుడు మరి దేవుడు ఇచ్చాడు. అంతేకాదండి, మరి బాబు పుట్టిన తర్వాత హార్ట్ బీట్ 100కి 90% కొట్టుకుంటుంది, 10% కొట్టుకోవట్లేదని చెప్పారండి. అప్పుడు ఇసాకాయ గారు పేరాయిలు తీసుకెళ్ళి నేను ఐసీలో పెట్టారండి, బాబుని బాక్స్లో పెట్టారు. అప్పుడు నేను దొంగసాటుగా వెళ్ళి పేరాయిలు ఆ బాబుకి 7 సిలువలు వేసి నేను వచ్చానండి. అప్పుడు వేసిన తర్వాత మరి సార్ వెళ్ళి చూసినప్పుడు బాబుని మామూలుగానే ఉంది, బాబుకి ఏం కాలేదు, హార్ట్ బీట్ బాగానే కొట్టుకుంటుందని చెప్పారండి. దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక. 5 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మరి గర్భసంచి తీసేయాలి, ప్రాబ్లంగా ఉంది అని డాక్టర్లు చెప్పినప్పటికీ పరమ డాక్టర్, పరమ వైద్యుడని యేసయ్య, దైవజనులు ఇసాక్ గారు ఇచ్చే ప్రార్థన ఆయిల్ విశ్వాసంతో వారు అప్లై చేసి విశ్వాసంతో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ బిడ్డకి ఆరోగ్యం ఇచ్చి ఆ గర్భాన్ని కాపాడి అదిగో చక్కని కుమారుని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పెళ్ళైన 25 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి ఈ కుమారుని ఇచ్చాడు. ఆమేన్.